అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వివిధ లోడ్స్ వద్ద కెపాసిటర్ రన్ మోటార్ యొక్క స్టార్టింగ్ మరియు రన్నింగ్ వైండింగ్ కరెంట్స్ ను ఎలా కంపేర్ చేయాలో మరియు స్పీడ్ ని ఎలా కొలవాలో తెలుసుకుందాం. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు. ఇచ్చిన లోడ్ కండిషన్లో ప్రతి వైండింగ్స్లో కరెంట్ను కొలవడం, మోటార్ను స్పెసిఫైడ్ లోడ్కు లోడ్ చేయడం. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు మెషినరీను సేకరిద్దాం. ఎలక్ట్రీషియన్ టూల్ కిట్, మూవింగ్ ఐరన్ అమ్మీటర్, టాకోమీటర్, కెపాసిటర్ రన్ మోటార్, బ్రేక్ లోడ్ అరేంజ్మెంట్, సింగిల్ పోల్ నైఫ్ స్విచ్చెస్, కనెక్టింగ్ కేబుల్ అవసరానికి తగిన విధంగా, మెగ్గర్. మెయిన్ వైండింగ్ మరియు స్టార్టింగ్ వైండింగ్ గురించి చర్చిద్దాం. మెయిన్ వైండింగ్ లో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ మరియు హై ఇండక్టెన్స్ తో రూపొందించబడింది. ఈ కలయిక ఏసీ పవర్ సప్లైకు కనెక్ట్ చేయబడినప్పుడు స్ట్రాంగ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సృష్టించేటప్పుడు మెయిన్ కరెంట్ ని సమర్థవంతంగా తీసుకువెళ్లడానికి అనుమతిస్తుంది. మెయిన్ వైండింగ్ స్థిరంగా ఉంటుంది, అంటే అది కదలదు. ఇది మోటార్ యొక్క స్టేటర్ లో స్థిరంగా ఉంటుంది మరియు రోటర్ చుట్టూ ఉంటుంది. ఏసీ కరెంట్ మెయిన్ వైండింగ్ ద్వారా ప్రవహించినప్పుడు అది రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రోటర్ లో కరెంటును ప్రేరేపించడానికి మరియు దానిని రొటేట్ చేయడానికి కారణమవుతుంది. మోటార్ యొక్క ఆపరేషన్ అంతటా మెయిన్ వైండింగ్ యాక్టివ్ గా ఉంటుంది. మోటార్ ప్రారంభించి దాని రేటెడ్ స్పీడ్ ను చేరుకున్న తర్వాత మెయిన్ వైండింగ్ మోటార్ ను రన్ చేసేలా తిరిగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. స్టార్టింగ్ వైండింగ్ ని మెయిన్ వైండింగ్ తో పోలిస్తే హయ్యర్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ మరియు లోవర్ ఇండక్టెన్స్ తో రూపొందించబడింది. ఈ కలయిక మెయిన్ మరియు స్టార్టింగ్ వైండింగ్స్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ల మధ్య ఫేస్ డిఫరెన్స్ సృష్టిస్తుంది. ఇది ప్రారంభ ప్రక్రియలో మోటార్ రొటేషన్ ని ప్రారంభించడానికి కీలకమైనది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మధ్య అవసరమైన ఫేస్ షిఫ్ట్ ను సాధించడానికి స్టార్టింగ్ వైండింగ్ సాధారణంగా మెయిన్ వైండింగ్ నుండి ఫిజికల్ గా డిస్ప్లేస్మెంట్ చెందుతుంది. వైండింగ్ ను వేరే యాంగిల్ లో ఉంచడం ద్వారా లేదా స్టార్టర్ లో వేర్వేరు స్టార్టర్లను ఉపయోగించడం ద్వారా ఈ డిస్ప్లేస్మెంట్ సాధించవచ్చు. మోటార్ యొక్క స్టార్టింగ్ పేస్ లో మాత్రమే స్టార్టింగ్ వైండింగ్ యాక్టివ్ గా ఉంటుంది. ఇది మోటార్ యొక్క ఇనేషియా అధిగమించడానికి మరియు స్పిన్నింగ్ పొందడానికి అవసరమైన స్టార్టింగ్ టార్క్ ను అందిస్తుంది. స్టార్టింగ్ వైండింగ్ యొక్క డిజైన్ మెయిన్ వైండింగ్ తో పోలిస్తే అధిక స్టార్టింగ్ టార్క్ ను అందిస్తుంది. ఇది ఇనీషియల్ రెసిస్టెన్స్ లను అధిగమించడానికి మరియు మోటార్ కదిలేందుకు కీలకమైనది. మెయిన్ వైండింగ్ మరియు స్టార్టింగ్ వైండింగ్ రెండింటి యొక్క యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ లను కలపడం ద్వారా సింగిల్ పేస్ ఇండక్షన్ మోటార్ దాని రొటేషన్ ని సమర్థవంతంగా ప్రారంభించగలదు మరియు కొనసాగించగలదు. ఇది గృహాలు మరియు చిన్న పరిశ్రమలలోని వివిధ అప్లికేషన్స్ కు అనుకూలంగా ఉంటుంది. ఏసీ సింగిల్ పేస్ కెపాసిటర్ రన్ మోటార్ స్పీడ్, స్టార్టింగ్ మరియు రన్నింగ్ కరెంట్ ను కనెక్ట్ చేయండి, రన్ చేయండి మరియు మెజర్ చేయండి. స్టార్టింగ్ వైండింగ్ మరియు రన్నింగ్ వైండింగ్ యొక్క టెర్మినల్స్ ను గుర్తించండి. ఓమ్ మీటర్ ను లోయెస్ట్ రెసిస్టెన్స్ రేంజ్ కి సెట్ చేయండి. టెర్మినల్స్ మధ్య రెసిస్టెన్స్ ను మెజర్ చేయండి. స్టార్టింగ్ వైండింగ్ లో పోలిస్తే మెయిన్ వైండింగ్ లోవర్ రెసిస్టెన్స్ వాల్యూ సాధారణంగా ఫ్యూ ఓమ్స్ ను కలిగి ఉండాలి. స్టార్టింగ్ వైండింగ్ సాధారణంగా హయ్యర్ రెసిస్టెన్స్ వాల్యూ అనేక టెన్స్ ఆఫ్ ఓమ్స్ ను కలిగి ఉంటుంది. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్. పవర్ సప్లై నుండి మోటార్ డిస్కనెక్ట్ చేయబడిందని నిర్ణయించుకోండి. ప్రతి వైండింగ్ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ను కొలవడానికి మెగ్గర్ అని చెప్పే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్టర్ ను ఉపయోగించబడింది. స్టార్టింగ్ వైండింగ్ తో పోలిస్తే మెయిన్ వైండింగ్ అధిక ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ను కలిగి ఉండాలి. టెస్ట్ లో ఉన్న మోటార్ కు తగిన అమ్మీటర్ రేంజ్ ను ఎంచుకోండి. బ్రేక్ లోడ్ అరేంజ్మెంట్ తో సర్క్యూట్ ని కనెక్ట్ చేయండి. సింగిల్ పోల్ నైఫ్ స్విచ్చెస్ S2, S3 మరియు S4 ని కనెక్ట్ చేయండి. లోడ్ లేకుండా మోటార్ని ప్రారంభించండి మరియు మోటార్ రేటెడ్ స్పీడ్ చేరుకున్న తర్వాత S2, S3 మరియు S4 స్విచ్లను తెరవండి. అమ్మీటర్ ని చదివి రికార్డ్ చేయండి. స్పీడ్ ని కొలవండి మరియు పట్టికలో రికార్డ్ చేయండి. A3 ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ కి వచ్చే వరకు లోడ్ ను అడ్జస్ట్ చేయండి. ప్రతి వైండింగ్ లోని కరెంట్ ను పట్టికలో రికార్డ్ చేయండి. ఫుల్ లోడ్ వద్ద అమ్మీటర్స్ రీడింగ్ మరియు స్పీడ్ ని రికార్డ్ చేయండి.
ముగింపు. తక్కువ కరెంట్ తీసుకునే వైండింగ్ మెయిన్ వైండింగ్ కావచ్చు. మెయిన్ వైండింగ్ సాధారణంగా లోవర్ రెసిస్టెన్స్లను కలిగి ఉంటుంది. దీని ఫలితంగా సాధారణ ఆపరేషన్ సమయంలో తక్కువ కరెంట్ వినియోగం ఉంటుంది. ఎక్కువ కరెంటుని తీసుకునే వైండింగ్ దాని హై రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ కారణంగా స్టార్టింగ్ వైండింగ్ గా ఉంటుంది. దీనితో కెపాసిటర్ రన్ మోటార్ యొక్క స్టార్టింగ్ మరియు రన్నింగ్ వైండింగ్ కరెంట్లను వివిధ లోడ్ల వద్ద ఎలా కంపేర్ చేయాలి మరియు స్పీడ్ని ఎలా కొలవాలో అన్ని ఎక్సర్సైజ్లను ముగించింది. ఇప్పుడు మీరు చేయగలరని ఆశిస్తున్నాము. ఇచ్చిన లోడ్ కండిషన్లో ప్రతి వైండింగ్స్లో కరెంట్ను కొలవడం, మోటార్ను స్పెసిఫైడ్ లోడ్కు లోడ్ చేయడం. తదుపరి ఎక్సర్సైజ్లో కలుద్దాం. ధన్యవాదాలు.